కలియుగం ఎలా ఉంటుందో శ్రీకృష్ణుడు తన బాణాలతో చూపించిన అద్భుత రహస్యం. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ధర్మరాజు తప్ప మిగతా పాండవులు శ్రీకృష్ణుడని, ప్రభు, రాబోయే కలియుగం ఎలా ఉండబోతోంది అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు తన విల్లును ఎక్కుపెట్టి 4 దిక్కులకు 4 బాణాలు వేసి వాటిని తీసుకుని వస్తే చెప్తా అని అంటాడు. మొదట అర్జునుడికి ఒక బాణం కనిపిస్తుంది. దాన్ని తీసుకునే సమయంలో అతను ఒక విచిత్ర దృశ్యం చూస్తాడు. ఒక కోకిల మధురంగా పాట పాడుతూ బ్రతికి ఉన్న ఒక కుందేలును కొరుకుతూ తింటూ ఉంటుంది. భీముడికి 5 బావులు ఉన్న ప్రదేశంలో బాణం దొరుకుతుంది. 4 బావులు నిండుగా నీళ్లతో కలకలలాడుతుంటాయి. కానీ విచిత్రంగా మధ్యలో ఉన్న 5వ బావి మాత్రం చుక్క నీళ్లు లేకుండా ఎండిపోయి ఉంటుంది. నకులుడికి అప్పుడే ప్రసవించిన ఆవు దగ్గర బాణం కనిపిస్తుంది. ఆ ఆవు తన దూడను ప్రేమగా నాలుకతో నాకుతూ ఉంటుంది. కానీ అలా చేయడం వల్ల తన దూడకి గాయమవుతున్న సరే ఆపకుండా అలాగే నాకుతూనే ఉంటుంది. సహదేవుడికి బాణం ఒక పర్వతం దగ్గర కనిపిస్తుంది. అక్కడ ఒక భారీ బండరాయి కొండ మీద నుంచి దొర్లుకుంటూ వచ్చి దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్లను విరుచుకుంటూ ముందుకు సాగుతుంది. కానీ ఆశ్చర్యంగా ఒక చిన్న మొక్క ముందు వచ్చి ఆగిపోతుంది. నలుగురూ తిరిగి వచ్చి తాము చూసిన ఆ విచిత్ర దృశ్యాలను కృష్ణుడికి చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఇలా వివరిస్తాడు. కలియుగంలో మధురమైన మాటలు, మధురమైన గానంతో మతాన్ని బోధించే కొందరు భక్తుల కష్టార్జితాన్ని పొడుచుకు తింటారు. సరిగ్గా కోకిల కుందేలను తిన్నట్లు. కొంతమంది అధిక సంపద ఉన్నప్పటికీ పేదవాళ్లకి సహాయం చేయరు. ఆ నీలబావిలాగా అతి ప్రేమ పేరుతో పిల్లలను గారాబంగా పెంచి వారి జీవితాలని తల్లిదండ్రులే నాశనం చేస్తారు. ఆవు దూడకు గాయం చేసినట్లే ఒక మనిషి చేయగలిగే నీచమైన పనులన్నీ అడ్డు అదుపు లేకుండా చేసుకుంటూ వెళ్తారు. కానీ చివరికి దాన్ని ఆపేది ఆ దేవుడే, ఆ చిన్ని మొక్కలాగా అని వివరిస్తాడు. మీకు శ్రీకృష్ణుడంటే ఇష్టం